శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. చతుర్వదనో బ్రహ్మ విబాహురపరో హరిః అఫాలలోచన శంభో భగవాన్ బాదరాయణః. ఓకే, వ్యాస భగవానుడికి ఒక్కసారి నమస్కారం పెట్టుకుని మనం లలితా శాస్త్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ శ్రీమాత దగ్గర నుంచి కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిభ నిస్థని వరకు చెప్పుకోవటం జరిగింది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉజ్జద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజ రుణప్రభా పూరమజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ కురువిందమణశ్రేణి కనత్కోటీరచు మండిత అష్టమే చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాప మృగనాభివిశేషిక వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్తృలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభా నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణ భాసుర కదంబ మంజరీకృప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభు నవ విద్రుమ బింబశ్రీ ఞక్కారిదనచ్చద శుద్ధ విజాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినర్భచ్చిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస అనాకలిత సాదృశ చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణిస్థని. ఇంతవరకు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఆ యొక్క భర్త ప్రేమని తాను పొంది రెట్టింపైనటువంటి ప్రేమని మళ్ళా తిరిగి ఇచ్చేటువంటి ఆ యొక్క మాతృస్వరూపానికి మనం ఒక్కసారి నమస్కారం పెట్టుకుందాం. తర్వాత నామం వచ్చేసరికి నాభ్యాల వాల రోమాళి లతాపల కుచద్వయి. నాభ్యాల వాల రోమాళి లతాఫల కుచద్వయి. ఇక్కడ మనం ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. మనకి ద్రాక్ష పళ్ళలో ఇంకోటి ఏవో కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడ ఒక పాదు తీసి దాంట్లో చక్కగా నీరు పోసి ఒక తీగ పాకుతో దానికి సపోర్ట్గా ఏదైనా పెట్టి తీగ పైకి పాకిస్తే ఫలాలు మనకి పైన అందుతాయి. ఇక్కడ అమ్మవారు మాతృస్వరూపిణి. ఎవరికి అమ్మ ఆవిడ అంటే సకల చరాచర జగత్తుకి, సకల జీవరాశులకి, చల అచల అన్నిటికీ కూడా అమ్మవారు మాతృస్వరూపిణి, తల్లి. జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్పుకున్నాం కదండి. జగత్తంతటికి కూడా ఆవిడ అమ్మ. మరి ఈ జగత్తంతా కూడా పోషింపబడాలి అంటే వాళ్ళకి ఎటువంటి ఆహారం కావాలి, ఎంత ఆహారం కావాలి అంటే ఆ యొక్క అమ్మవారి యొక్క నాభిని వర్ణిస్తున్నారు ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు. ఆ నాభిలో నుంచి వక్షస్థలం వరకు కూడా నూగార్ అనేటువంటి ఒక సన్నటి ఫైబర్ ఉంటుంది, కనపడుతుంది, స్కిన్లో కలిసిపోయి ఉంటుంది. అదే గర్భిణీ స్త్రీలకు మనకి బాగా క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే పొట్ట బాగా ఉబ్బెత్తుగా టైట్గా ఉండటం వల్ల స్కిన్ అనేది చక్కగా క్లియర్గా ఓపెన్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మనకు ఆ నూగార్ అనేది క్లియర్గా చూడొచ్చు వాళ్ళకి. ఇక్కడ ఈ నూగార్ అనేది పై వక్షస్థలం దాకా ఉండి అటో వక్షం ఇటో వక్షస్థలం ఉండి ఈ విశ్వం అంతా కూడా వక్షస్థలం నుంచి పోషింపబడుతున్నారు అని అర్థం అనమాట. అంటే నాభిస్థానం అనేది మనకు ఆకాశం అని చెప్పుకుంటే ఆకాశం ఉన్నటువంటి కిరణాలు, వెలుతురు పుంజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నూగారని చెప్పుకుంటే ఆకాశంలోంచి ఒక సూర్యుడు చంద్రుడు మనకి ఆహారాన్ని అందజేస్తున్నారు. కాబట్టి సకల విశ్వాన్ని పోషిస్తున్నారు సూర్యుడు చంద్రులే. కాబట్టి మనం ఈ విధంగా కూడా ఆకాశాన్ని వర్ణన చేసుకోవచ్చు అనమాట. దీన్ని వేరే దృష్టితో తీసుకుని వేరేగా ఊహించుకుంటే మాత్రం పంచమహాపాతకాలు చుట్టుకుంటావు రవరవుల్లో పడే వాళ్ళు ఊహించడానికి కూడా అర్థం కాదు. ఎందుకంటే కొందరు ఇప్పుడు బయలుదేరుతున్నారు కదా, దేవతా విగ్రహాలు అసలు బట్టలు కట్టుకోరు, వాళ్ళకి జాకెట్లు ఉండవు,
వాళ్ళకి వస్త్రాలు ఉండవని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మహారౌరవంలో పడిపోతారు వాళ్ళు. ఆ రౌరవానికి తిరుగులేదనమాట. ఎందుకంటే సొంత తల్లినే చూడరాని దృష్టితో చూసినంత ఏ పాపం వస్తుందో ఆ పాపం వాళ్ళకి లభిస్తుంది అనమాట. ఎందుకంటే మన అమ్మవారు చక్కగా నిండుగా వస్త్రధారణ కలిగి ఉంటుంది. విశ్వమంతా నిండి ఉన్న తల్లి, విశ్వంలో జీవరాశులన్నిటికీ కూడా సకల ఆహార పదార్థాలు ఆవిడ అందిస్తుంది మనకి. పాలు తాగే వాళ్ళకి పాలు, అన్నం తినే వాళ్ళకి అన్నము, పళ్ళు తినే వాళ్ళకి పళ్ళు, పశువులకి, క్రూర మృగాలకి అన్నిటికీ కూడా వాటికి ఏమేమి ఆహారం కావాలో అన్ని పదార్థాలు ఇస్తుంది. సాక్షాత్తు అన్నపూర్ణ స్వరూపం ఆవిడది. అన్నం అంటే ఒక బియ్యంతో ఉడికించిన అన్నమే ఒకటి కాదు, తినదగ్గ ఆహార పదార్థాలన్నీ కూడా అన్నమైనా చెప్పబడుతున్నాయి. సకల జీవరాశులకి సృష్టికి అంతా కూడా. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకున్న అమ్మవారు విశ్వరూపిణి. విశ్వరూపిణి అంటే ఆకాశం నుంచి కింద నుంచి పై వరకు ఆవిడే వ్యాపించిపోయి ఉన్నదనమాట. ఎందుకంటే అర్ధనారీశ్వరత్వం తీసుకుంటే మనం శివుడు ఎంతో అమ్మవారు కూడా అంతే. శివుడు కూడా మనం చెప్పుకున్నాం ఆపాతాళ నభస్థలాంత పూర్ణస్మావిస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విరసత్ పూర్ణేందు అంత అమృతం అని చెప్పి మొత్తం కూడా విశ్వంలో కదలటానికి స్థలం లేకుండా నిండిపోయి ఉన్నటువంటి స్వామి. ఆ స్వామిలో సగం అమ్మవారు. ఈవిడ కూడా విశ్వం అంతా నిండిపోయి ఉంది. ఎందుకని? సకల చరాచర జీవులంటే ప్రేమగా చూస్తూ ఉంటుంది. కామాక్షి, మధుర మీనాక్షి, విశాలాక్షి చూస్తూ వారికి ఏం కావాలో అవన్నీ కూడా ఆవిడ అందిస్తూ ఉంటుందన్నమాట. అటువంటి స్వరూపం యొక్క నామం ఇది. ఈ నామాన్ని తలుచుకున్నట్టయితే మనకి ఎక్కడ కూడా ఆహార పదార్థాలకి కొరత ఉండదు. దప్పికకి నీళ్లు దొరక్కపోవటం, ఆకలి వేసినప్పుడు ఆహారం లేకపోవటం, ఆహారం ఉన్నప్పుడు ఆకలి లేకపోవడం ఇలా జరగదనమాట. ఇది అంత విశిష్టమైనటువంటి నామం. ఆకాశంలో మనం చూస్తూనే ఉన్నాం, మెరుపులు ఉరుములు వస్తాయి, ఎంతో కాంతి కిరణాలు చాలా ఉన్నాయి ఆకాశంలో. ఒక సెంటర్ ఆఫ్ ఒక పాయింట్ నుంచి విపరీతమైన వెలుతులు విరజిమ్ముతూ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా అమ్మవారి యొక్క నూగారు అని చెప్పబడుతోంది. నాభి అంటే బొడ్డనే కాకుండా ఆకాశం అన్న కూడా అర్థం కూడా ఉంది. ఆ అర్థంలో తీసుకుంటే మనం ఆ విశ్వమంతా కూడా వెలుతురులు విరజిమ్ముతోంది. కిరణాల ద్వారానే మనకి నేల మీద ఉన్నటువంటి నీరు పైకి గ్రహించడం, మళ్ళీ దాన్ని ఫిల్టరేషన్ చేసి ఎంత మంచి నీరు కావాలో ఆ నీరల్లా మనకి మళ్ళీ విశ్వానికి అంతటికి అందిస్తుంది. ఇవన్నీ కూడా కిరణాలపై కిరణాలు చేస్తూ ఉంటాయి. అంటే అమ్మవారి నూగారు అనమాట. అదంతా కూడా ఫైబర్, అమ్మవారి కాంతి పుంజాలు అనమాట అవన్నీ కూడా. అటువంటి మహాశక్తి స్వరూపునికి ఒక్కసారి మనం నమస్కారం పెట్టుకుందామండి. కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపణిస్థని నాభ్యాల వాల రోమాళి లతాఫల కుచద్వయి. ఇక్కడ ప్రతిదానికి కూడా సూర్యచంద్రుల్లో ఉపమానంగా తీసుకుంటున్నాం మనం. చెవుల తాటంకాలకు కూడా సూర్యచంద్రులే, అమ్మవారి ముక్కు పుడకలు కూడా సూర్యచంద్రులే, వక్షస్థలం కూడా సూర్యచంద్రులే, అమ్మవారి కన్నులు కూడా సూర్యచంద్రులే. ఎందుకు ఇంతమంది సూర్యచంద్రులు? మనకేమో ఒక్కటే సూర్యుడు కనపడుతున్నాడు, ఒక్కటే చంద్రుడు కనపడుతున్నాడు కదండి. అంటే ఇక్కడ మన భూమండలానికి సంబంధించి ఒక సూర్యుడు, ఒక చంద్రుడు. ఇంకా విశ్వంలో ఒక ప్రయాణం చేయగలిగితే అనేక మంది సూర్యులు, అనేక మంది చంద్రులు, అనేక నక్షత్రాలు చాలా ఉన్నాయి, అనేక గ్రహ మండలాలు, వీటిలన్నిటిని కూడా కలిపి బ్రహ్మాండాలు అంటారు. ఇక్కడ మనకి నీరు ఏ విధంగా అయితే నదుల్లో ప్రవహిస్తుందో అలాగే ఆకాశంలో కూడా మనకి ఆకాశగంగ అనేది ఉంది. అది చాలా పవిత్రమైనది. మన పురాణాల్లో ఎప్పుడో చెప్పబడింది, గంగని కిందకి తీసుకురావడం కోసం భగీరథ ప్రయత్నం చేస్తారు కదండి. భగీరథుడు తపస్సు చేయటం, పరమశివుడు జటాజుట్టును దాన్ని బంధించడం, ఒక చిన్న నీటి పాయన మాత్రమే నేల మీద వదలడం జరిగింది. ఎందుకని? అది ఎంతో చాలా పెద్దది. ఇక్కడ మనకి 70% నీరుంది భూమండలంలో, 30-35% మాత్రం భూమి ఉంటుంది. కానీ ఆకాశంలో అలా కాదు, 100% 90% నీరే ఉంది అక్కడ. కాకపోతే మనకి అది కనపడదు, కొన్ని లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉంది. దాన్ని ఆకాశగంగా అంటారు. అది సాక్షాత్తు భవానీ స్వరూపం, దుర్గా స్వరూపం అదే, అమ్మవారి స్వరూపం అదే, లలితా పరాభట్టారిక కూడా అదే. దేవతల దాహాన్ని తీరుస్తుంది, దేవతల కోరికలన్నీ తీరుస్తుంది, దేవతలకు ఏమేం కావాలో అవన్నీ చూస్తుంది. కల్పవృక్షం లాంటిది అమ్మవారు. ఆ గంగ ఉంది అని మన పురాణాల్లో ఎప్పుడో మనం తెలుసుకున్నాం, చెప్పుకున్నాం. కానీ ఈ హేతువాదులందరూ మనం ఎక్కిరిస్తున్నారు కదండి. పైన ఎట్లా నీళ్ళు ఉంటాయి, కిందే ఉంటాయి అని ఎక్కిరిస్తున్నారు కదా. కానీ ఇప్పుడు నాసా వాళ్ళు కూడా కనుక్కున్నారు దాన్ని. ఆకాశానికి కొన్ని లక్షల మైళ్ళ దూరంలో
భూపరిధి దాటిన తర్వాత, చంద్రమండలం దాటిన తర్వాత, సూర్యుడు కూడా ఇంకా కొలత దాటిన తర్వాత అక్కడ ఉంది మహాజలనిధి ఉంది. అక్కడ మహాజలనిధి, ఇది సైంటిఫిక్గా ప్రూవ్డ్, మొన్న మధ్య కనుక్కున్నారు. కానీ మనకి ఈ విషయం ఎప్పుడో ఋషులు దర్శించారు. మనం చక్కగా దాన్ని గ్రంథస్థం చేసేసి ఇలా నామాల్లో కనపడకుండా రహస్యంగా పెట్టేశారు వాటిని. ఆ యొక్క గంగామ్మవారికి ఒక్కసారి మనం నమస్కారం పెట్టుకుందాం అండి. అందుకే చూడండి, ఇప్పుడు మనకి ఆ భగీరథుడు ఎవరైతే తెచ్చారో గంగని, ఆ గంగ ఏనాడు కూడా చెడటం అనేది ఉండదు. దానికి చెడిపోవటం, వాసన రావటం, పురుగులు రావటం ఏమీ ఉండదు. ఈ హేతువాదులందరూ గంగాదేవి ముందు తల ఉంచి ఒక్కసారి నమస్కారం పెడితే వాళ్ళ పాపాలన్నీ కూడా పోతాయి. హేతువాదం అంటే కారణాన్ని వెతుక్కోండిరా అని చెప్తే అసలు కారణమే లేదని చెప్పే స్థితికి దిగజారిపోయారు హేతువాదులు అందరూ కూడా. ఎందుకంటే నేను సైంటిస్ట్ స్టూడెంట్, నాకు కూడా హేతువు కావాలి. హేతువు లేకుండా ఏది చెప్పాలంటే కూడా నాకు కొంచెం అది నిజమా అబద్ధమా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది కూడా తప్పే. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఋషులు చెప్పారు, యోగులు చెప్పారు, పండితులు చెప్పారు అంటే అది కరెక్ట్. దాంట్లో మనం ఎదురు తిరగాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకు ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి అది లేదు, తెలియదు అనుకుంటాం. అంతెందుకండి, ఇతర మతాల్లో చూడండి, వాళ్ళు ఏదైనా ఒక మత పెద్ద ఏదైనా చెప్పాడు, అరే నువ్వు మొత్తం నూనె రాసుకుని ఇట్లా పూసుకుని కొట్టుకోరా తలకాయ ఏడవరా అంటే నూనె రాసేసుకుని కూర్చుని ఏడుస్తాడు వాడు. ఎందుకు ఏంటని ప్రశ్న వెయ్యడు. ఎందుకని వాళ్ళ నాన్న చెప్పింది, లేదా వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ గురువు చెప్పారు, ఇంకెవరో చెప్పారు అంతే. వాడు ఎందుకని నూనె పూసుకుని నేను ఎందుకు ఏడవాలని ఒక్కరోజు కూడా వాడు ఆలోచించడు, ఎదురు తిరగడు, ప్రశ్నించడు. అలాగే తల నేలకేసి కొట్టుకుని ఇలా బోరని ఏడవమంటే నెత్తిన గుడ్డేసుకుని వాళ్ళు అలాగే ఏడుస్తారు. 3 ఏళ్ల పిల్లలు నడక వస్తూనే ముందు తీసుకెళ్ళి వాళ్ళకి సంబంధించిన మతపరమైనటువంటివి అన్నీ కూడా బాగా ఇంప్లాంట్ చేస్తారు మైండ్లో. ఎప్పుడు కూడా వాళ్ళు ఎదురు తిరగరు. ఎందుకు ఇది చేయాలి, నేను ఎందుకు చేయాలి, ఉన్నాడో లేడో నేను ఎందుకు చేయాలి ప్రశ్న వేయదు. ఒక్క మనమే సెక్యులర్ అనుకుంటూ అందరి పెత్తనం మన మీద చూపిస్తున్నారు. అందరి ప్రభావాలు కూడా మన హిందువుల మీద ఉన్నాయి. మన హిందువులు అయోమయం పడిపోయి అదెందుకు, ఇదెందుకు, ఇది నిజమో కాదు, అది నిజమో కాదు అని చెప్పి ఎదురు తిరిగి ప్రశ్నించడం మొదలుపెట్టారు. గడపకి పసుపు రాయవమ్మ అంటే ఎందుకు రాయాలి గడపకి పసుపు అంటాడు. ఇంకొక వేత్త వచ్చి అంటాడు అది యాంటీబయాటిక్ అండి రాయండి అంటాడు. అంటే అది యాంటీబయాటిక్ కాకపోతే రాయవా? మా పెద్దలు చెప్పారు, నేను రాయాలి, ఇది నా విధి, నా ధర్మం, స్వధర్మం, ఇది నా భారతీయ ధర్మం. నేను ఒంటికి పసుపు రాసుకుంటాను, గడపకు కూడా రాస్తాను. మా పెద్దలు చెప్పారు, మాకు వంశాచారం ఇది, మా ఆచారం ఇదని ఒక్కళ్ళు మాట్లాడరు. ఎందుకు రాయాలి పసుపు రాస్తే గడపకి ఏం లాభం వస్తుంది, అందులో ఏముందనేది ఇదే ఆలోచన సరిపోతుంది. ఎందుకని తెచ్చిపెట్టుకున్న నాలెడ్జ్, తెచ్చిపెట్టుకున్న క్వశ్చన్లు, తెచ్చిపెట్టుకున్న చదువులు ఇవన్నీ ఇలాగే ఉంటాయి. పైకి ఎదిగి రాకుండా మన్ని నొక్కి పెట్టేస్తున్నాయి అవన్నీ కూడా. అందుకే ఇవాళ రోజున భారతదేశం వెనకపడిపోయింది. ఇన్ని గొడవలకు కారణం కూడా అదే, ఇమిటేషన్. ఆ ఇమిటేషన్ అనేది మనం తగ్గించుకున్న రోజున ఖచ్చితంగా భారతదేశం ఒక వెలుగుతుంది. ఎందుకంటే వీధుల్లో రత్నాలు మణులు పోసుకుని అమ్మిన దేశం మనది. ఏం దరిద్రం కొట్టు దేశం కాదు మంది. వ్యాపారాల కోసం ఏ దేశానికి మనం అడుక్కోవటానికి పోలేదు, జోగి పట్టుకు పోలేదు, ఓ మిరియాలు అవి ఇవి తీసుకుని పోలేదు ఎక్కడికి కూడా. రత్నగర్భ భారతదేశం, రత్నగర్భ, అది మర్చిపోతున్నాం. కాబట్టి తెచ్చిపెట్టుకున్నటువంటి అరువు నాలెడ్జ్ని పక్కకి పెట్టి పెద్దలు ఏం చెప్పారని చేస్తూ వెళ్ళండి. ఏదో ఒకనాటికి అది నిజమని తెలుస్తుంది మీకు. దాని ఫలం కూడా మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. నాభ్యాలవాల రోమాళి లతాఫలకు చద్వయి లక్షరోమ లతాధార తాసమున్నేయ మధ్యమా, లక్షరోమ లతాధార తాసమున్నేయ మధ్యమా. లక్షల సంఖ్యలో ఉన్నటువంటి రోమాలు అవన్నీ కూడా నాభి నుంచి పైకి వెళ్ళి శుభ్రంగా అంతా వ్యాపించి లతలలాగా, ఒక చెట్టులాగా, ఒక తీగలాగా ఉండి లక్షరోమ లతాధార తాసమున్నేయ మధ్యగా ఉంటుందన్నమాట. మధ్యగా ఉన్నప్పుడు ఏంటంటే అటు ఇటు సమంగా ఇవ్వగలుగుతుంది. మధ్యగా ఉన్నప్పుడే అమ్మవారి తత్వం, అయ్యవారి తత్వం బాగా క్లియర్గా మనకి తెలుస్తుంది అనమాట. అన్ని సకల జీవరాశులకు సమానంగా ఇవ్వటానికి మనకి అది ఆలవాలంగా ఉంటుందన్నమాట. స్తనభార దళన్మధ్య పట్టబంధవళిత్రయి. ఇది తీగను మొయ్యాలి, బరువు మొయ్యలేకపోతుంది అమ్మవారు. ఎందుకంటే అమ్మవారు చాలా సన్నగా ఉంటుంది. ఏ చెట్టు తీగ అయినా సరే, మల్లె చెట్టు తీసుకోండి, దాని ఇట్లా కింద నుంచి పైకి వెళ్ళి తీగ భాగం సన్నగా ఉండి పైకి వెళ్ళే కొద్దీ విస్తరిస్తుంది అనమాట. అలాగే అమ్మవారి నడుము కూడా అంత సన్నగా ఉండి పైకి వెళ్ళే కొద్దీ విశాలం అవుతుంది. ఎందుకని పోషించాలి కాబట్టి. మరి పై బరువుని కింద నడుము ఆపగలుగుతుందా లేదనేటువంటి దాని కొద్దీ అమ్మవారికి వళిత్రయం అనేది ఉంటుంది అనమాట. నాభి దగ్గర ఇలా 3 ముడతలు గల
పొట్ట భాగం ఉంటుంది, పల్చగా 3 ముడతలు పడిపోయి ఉంటుంది. గట్టిగా చూడటానికి ఏంటంటే ఆ తీగను కట్టేశారా అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇవి సాముద్రిక లక్షణంలో ఒక లక్షణం చెప్పబడుతుంది. ఈ సకల సాముద్రిక లక్షణాలు ఏ ఒక్కరిలో కూడా పూర్ణంగా ఉండటం అనేది జరగదు. ఎందుకంటే మనం మానవులం కాబట్టి మనం పోల్చుకోకూడదు. అమ్మతోటి మనం ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు. అమ్మ అమ్మే, అమ్మ ఎప్పుడు కూడా గొప్పదే. స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయ అరుణారుణ కౌస్తుంభ వస్త్రభస్వత్కటీతటీ. మీ దేవతా విగ్రహాలకు బట్టలే వేసుకోరు, మీ దేవతలు బట్టలు వేసుకోరు అని ఎక్కిరిచ్చే వాళ్ళ కోసమే ఈ నామం సమాధానం అవుతుంది. అరుణారుణ కౌస్తుంభ వస్త్రభస్వత్కటీతటీ. ఎర్రటి వర్ణంలో ఆవిడ ధరించినటువంటి చీర అనమాట. దానికి కౌసుంభ మణులు, ఎర్రటి మణులు కూడా కుట్టబడి ఉన్నాయి. ఎంబ్రాయిడరీ, బీడ్ వర్క్ అంటారు చూసారా, ఆ బీడ్ వర్క్ బదులు ఎర్రటి మణుల్ని పొదగబడి ఉన్నాయి అమ్మవారు కట్టుకున్నటువంటి చీరకి డిజైన్లుగా. వస్త్రభాస్వత్ కటీతటీ. ఇంతేకాకుండా నడుము కూడా ఖచ్చితంగా ఒక బట్టను కూడా కట్టుకున్నది. ఎందుకంటే ఆసరా ప్రతి స్త్రీకి కూడా ఏకవస్త్రంతో ఎప్పుడు బయటికి వెళ్ళకూడదు. అయితే ఇట్లా ఒంటి మీద ఒకటి ఏదైనా కప్పుకోవటం, లేదా నడుముకి ఇంకో ఎక్స్ట్రా వస్త్రాన్ని చుట్టుకోవటం జరగాలి. ఎందుకంటే స్త్రీ ఎప్పుడు కూడా 2-3 రకాలుగా వస్త్రధారణ కలిగి ఉండాలి. ఏ సమయంలో ఎట్లా వస్తుంది, ఎవరికైనా సహాయపడటానికి పనికి వస్తుంది, తనకి కూడా అది ఉపయోగపడుతుంది, రక్షణకి ఉపయోగపడుతుంది, అవయవాలు బహిర్గతం కాకుండా కూడా ఉపయోగపడుతుంది. చూసారా మన అమ్మవారు ఎంత నిండుగా ఉందంటే చక్కగా ఎర్రటి వస్త్రానికి ఎర్రటి మణులు పొదిగినటువంటి ఆ వస్త్రధారణ చేసుకుని చక్కగా అందంగా ఉంది అమ్మ. అమ్మకి అందం అంటే ఇంకా పోల్చడానికి ఏది ఉండదు. అమ్మ ఎప్పుడూ అందమే. అమ్మ అందంతో ఏది కూడా సాటి రాదు. ఎవరమ్మైనా సరే అమ్మ అమ్మే. అమ్మకి సర్వదా మనం ఎప్పుడు రుణపడి ఉంటాం, ఎప్పుడూ నమస్కరించవలసింది. అమ్మ పాదాలను తాకి నమస్కారం పెడితే సకల దేవతలు కూడా వాళ్ళకి దీవెన జరుగుతుంది. వాళ్ళకి తల్లి వాళ్ళని దీవించిందంటే దేవతల దీవెనలన్నీ పిల్లలకి అందుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేసి వీళ్ళు ఏదో షికార్లు కొట్టి ఇక్కడ అన్నదానం చేసాము, అక్కడ అన్నదానం చేసాము, ఇక్కడ ఇది చేసాము, ఇక్కడ పూజ చేసాము, అక్కడ పూజ చేస్తుంటే అవేవి కూడా వాళ్ళకి పూర్తి ఫలితాన్ని ఇవ్వలేవు అని శాస్త్రం చెప్తోంది. ఎందుకంటే తల్లే ప్రథమ గురువు, తల్లే ప్రథమ దేవత, తల్లిని మించిన దైవం లేనే లేదు. తల్లి చెప్తుంది, తండ్రి ఫలానా వ్యక్తి అని చెప్తేనే తండ్రిని గుర్తుపట్టగలుగుతారు పిల్లలు. ఫలానా వ్యక్తిని గురువు అని చెప్తుంది, గురువుని గుర్తుపట్టగలుగుతారు. కాబట్టి తల్లిదండ్రులు ఎవరు కూడా బాధించకండి, ఓల్డ్ ఏజ్ హోముల్లో చేర్పించకండి. వాళ్ళు ఉసూరు అంటుంటే మీకు ఏ విధంగానూ కూడా జయం అనేది కలగదు, ఎప్పుడు కూడా కలగదు. నా పిల్లలు నన్ను చూడలేదు కదా అని చెప్పి ఏ తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడు కూడా చెప్పించకూడదు. వాళ్ళు ఎక్కడున్నా చల్లగా హాయిగా ఉండాలి. ఎందుకంటే మాతృస్వరూపం కాబట్టి ఎప్పుడు చెప్పించడానికి వీలు లేదు. వాళ్ళని ఏ స్థితిలో ఉన్నా సరే ప్రేమించవలసింది. అది తల్లిదండ్రుల యొక్క లక్షణం. తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నా సరే వాళ్ళు పూజనీయులే. వాళ్ళకి పాదాబంధనం చేయవలసిందే, వాళ్ళ అవసరాలను తీర్చాల్సింది. ఎందుకంటే 9 నెలలు నిన్ను మోసి కని పెంచి అన్ని అవయవాలు కడిగి శుభ్రపరిచి పాలిచ్చి తన రక్తాన్ని నీరుగా మార్చి పాలు ఇచ్చి నిన్ను పెంచి పోషించి ఏ డిగ్రీయో పీజీ వచ్చేదాకా చదివించి ఆవిడ బతుకులో సగం జీవితకాలం అంతా మీకు అర్పితం అయిపోతుంది. తర్వాత ఆవిడ కోపిక ఉందో లేదో ఎముకల నొప్పులు రావచ్చు, నరాల నొప్పులు రావచ్చు, మజిల్స్ నొప్పులు రావచ్చు, వీక్నెస్ అయిపోవచ్చు. ఆ తల్లికి ఎవరండి దిక్కు చెప్పండి. కాబట్టి తల్లికి ఎప్పుడు పిల్లలు ఆసరాగా నిలబడాలి. పిల్లలకి తల్లి ఎలా ఆసరా అయింది, పిల్లలు కూడా అంత తల్లిదండ్రులకి ఆసరాగా ఉండాలి. మన సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది తీర్పు తెలుసా, నాకైతే చాలా నచ్చింది ఆ పాయింట్ మాత్రం. 2 రోజులకి ఒక మంచి తీర్పు ఇచ్చింది మన కోర్టు. ఏంటంటే ఆస్తులు పనిచేస్తారు పాపం వీళ్ళు ఏదో అని చెప్పి పాపం చదువు అవనండి, ఇళ్ళు అవనండి, పొలాలు డబ్బులు ఏవోటి పంచిన తర్వాత ఆ తల్లిదండ్రులు పట్టించుకోలేదనుకోండి, వాళ్ళు ఉసూరంటూ రోడ్ల మీద గెంటేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. రోడ్ల మీద తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళు, బస్ స్టాండ్లలో వదిలేసిన వాళ్ళు, రైల్వే స్టేషన్లో వదిలేసిన వాళ్ళు, వాళ్ళందరికీ ఇది చెంపపెట్టు. మన భారత ప్రభుత్వం చెంపపెట్టు చెంపదెబ్బ కొట్టింది. ఒకవేళ మీరు మీ తల్లిదండ్రులు చూడకపోతే మీకున్న ఆస్తులన్నీ కూడా తిరిగి వాళ్ళకి రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ ఇచ్చేసేస్తుంది. అంటే వీళ్ళు ఎంత క్రూరంగా తయారవుతున్నారని అర్థం చేసుకోండి. ఇవాళ రోజున సమాజంలో ఉన్నటువంటి ఆకర్షణకి లోబడిపోతున్నారు పిల్లలు. మేము ఎందుకు చూడాలి, నాకేం సంబంధం లేదు. సంబంధం లేకుండా ఎలా ఉంటారు నాయన? ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నాకు చాలా నచ్చింది. అది ఎంతమంది అనాథాశ్రమాల్లో పడి ఏడుస్తున్నాడు తల్లిదండ్రులు, వృద్ధులు, పాపం వాళ్ళని చూస్తే గుండె తరుక్కుపోతుంది నిజంగా.
ఇంతమందిని కని పెంచి చేసి చివరికి దిక్కుమొక్కు లేకుండా ఎవరో ఏదో పెడుతున్నారు, ఎవరో ఇస్తున్నారని ఉసూరంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తల్లిదండ్రులు. కాబట్టి ఆ భారత ప్రభుత్వానికి ఒక్కసారి మనం నమస్కారం పెట్టుకుందాం, న్యాయశాస్త్రానికి. ఆ జడ్జిమెంట్ కూడా నేను నమస్కారం పెడుతున్నాను నేను. ఎందుకంటే తల్లిదండ్రులకి తిరిగి వాళ్ళు మళ్ళీ పవర్ వాళ్ళు పుంజుకునేట్టుగా ఆయనకి సపోర్ట్ ఇచ్చిందనమాట. స్తనభార దళన్మత్స్య పడ్డబంధవళిత్రయ అరుణారుణ కౌస్తుంభ వస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణికార్మ రసనాదామభూషిత రత్నకింకిణికార్మ రసనాదామభూషిత. సన్నటి మువ్వలు, చిన్న చిన్న మువ్వలు కలిపినటువంటి వడ్డాణం లాంటిదే కానీ ఇంకా సన్నగా ఉంటుంది. వడ్డాణది కొంచెం మందంగా పైకి కనపడుతుంటుంది. ఇది లోపల కట్టుకునేది అనమాట. ఇంచుమించు మొలతాడు అనుకోవచ్చు అనమాట. మగవాళ్ళకైతే మొలతాడు అంటాం కదా, అలా బంగారంతో సన్నటి మువ్వలు కలిగినటువంటిది ఆభరణాన్ని అమ్మవారు ధరించి ఉంది. దాంట్లో రత్నాలు కూడా పొదగబడి ఉన్నాయి. సన్నటి ధ్వని వినపడుతోందనమాట. కింకిణి అంటే మువ్వలు మోగుతాయి చూసారా, అలాంటి ధ్వని అనమాట. రసనాదామభూషిత, అందులో వజ్రాలు, ముత్యాలు, రూబీలు ఇవన్నీ కూడా పొదగబడి ఉన్నాయన్నమాట. రత్నకింకిణికారమ్య రసనాదామభూషిత. ఇందులో ప్రతిదీ కూడా ఒక్కొక్కటి ఒక మంత్రార్థం లోపల అంతర్లీనంగా దాగి ఉన్నది. అందుకే ఇవి రహస్యనామాలు అని చెప్పబడుతుంది. లలిత రహస్యనామాలు అని చెప్పబడుతుంది అనమాట. పైకి స్థూలంగానే చెప్తున్నాను కాబట్టి మనకి స్థూలంగా అమ్మవారి వర్ణన మనకి కనపడుతుంది. ఇక్కడ మనం ఏమో వర్ణించుకున్నాం, అమ్మవారి ముఖం ఎలా ఉంది, అమ్మవారి కళ్ళు ఎలా ఉన్నాయి, అమ్మవారి నుదురు ఎలా ఉంది, అమ్మవారి చెంపలు ఎలా ఉన్నాయి, అమ్మవారి కంఠం ఎలా ఉంది, ఆవిడ భుజకృతులు ఏ విధంగా ధరించింది, అమ్మవారి గాజులు ఎలా ఉన్నాయి, అమ్మవారి హారాలు ఎలా ఉన్నాయి, ఇలా అన్నీ మనం తలుచుకుంటూ వచ్చాం. అమ్మవారి మెడలో వేసుకున్న పసుపు తాడు ఎలా అంత అందంగా ఉంది, అమ్మవారి నవ్వు ఎలా ఉంది, అమ్మవారు ఏ విధంగా తాంబూలం వేసుకుంది అనుకు ఇలా వర్ణించుకుంటూ వచ్చాం కదండి. అమ్మవారిని మన మాతృస్వరూపంలో ఎలా పోషిస్తోంది అనేది ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదండి దీంట్లో చూసి. కాబట్టి ఇది మనకి స్థూలంగా కనబడేటువంటి ఆకారంలో ఉన్నటువంటి అర్థం మాత్రమే. రహస్యార్థాలు ఏంటంటే బీజాక్షరాలకు సంబంధించింది. అది ఎలా పడితే అలా చెప్పకూడదు, ఎలా పడితే అలా వినకూడదు. అది ఉపాసనా మార్గంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అది అర్థం అవుతుంది. అంతర్లీనంగా ఏముందనేది అర్థం అవుతుందన్నమాట. ఎందుకంటే యోగా ప్రక్రియలోకి సంబంధించింది ఇది. బీజాక్షరాలతో సంపుటీకరణ చేసి చేయవలసింది ఇది. మూలకూటత్రయ కళేబర అని 3 భాగాలుగా మన శరీరాన్ని ఏ విధంగా చేసామో మంత్రాలని బీజాక్షరాలు అమ్మవారి శరీరాన్ని కూడా 3 రకాలుగా ఊహించి ధ్యానం చేసే విధానం అనమాట. అందులో అన్ని బీజాక్షరాలతో కూడుకునే ఉంటాయి. కాకపోతే మనం చేసే ఈ ఫేస్బుక్లో వీటిలో అవన్నీ కూడా చెప్పకూడదు, పెట్టకూడదు. ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ అందరూ చూసి మన ఎక్కిరిస్తూనే ఉన్నారు ఆల్రెడీ, అది అట్లాట ఇది ఇట్లాట అనుకుంటూ. కానీ వాళ్ళకైనా ఇంగిత జ్ఞానం వస్తుంది ఇది తెలుసుకుంటే. అమ్మవారి వస్త్రధారణ ఎలా నిండుగా ఉంది, అమ్మవారు ఎలా నిండుగా అలంకారం చేసుకుని ఉంది, అమ్మవారు ఏ విధంగా చక్కగా పువ్వులు పెట్టుకుంది, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అమ్మవారి తాటంకాలు ఎలా ఉన్నాయి. అంతేగాని నూనె రాసేసుకుని తెల్లగుడ్డ వేసేసుకుని భోరు ఏడ్చుకుంటూ ఒకళ్ళు చెక్క ముక్కలు కొట్టుకుపోయి ఆముదాలు రాసుకుని ఇలా ఉండదు మన అమ్మవారు. అంత అందంగాను సుకుమారంగాను ఉంటుంది. ఆయుధాలు కూడా ధరించి ఉంటుంది. దేనికైనా రెడీ మనమ్మ, దేనికైనా సిద్ధం మనమ్మ. సర్వసమర్థురాలు, సర్వసన్నద్ధురాలు. ఆవిడకి ఏం తక్కువ చెప్పండి, అన్నీ ఉన్నాయి ఆవిడకి. మన అమ్మ అంటే అలా నిండుగా ఉండాలి. మన అమ్మ అంటే ఎప్పుడు అలాగే ఉంటుంది మన అమ్మ. స్తనభార దళన్మధ్య పడ్డబంధవళిత్రయ అరుణారుణ కౌస్తుంభ వస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణికార్ణ రసనాదామభూషిత. ఈ విధంగా ఈ సన్నని ఆ మువ్వలు కలిగినటువంటి లోపల దామం అంటే ఇవి రూబిల్ లాంటివి, ముత్యాలు రూబిలు అవన్నీ పొదగబడినటువంటి ఆభరణాన్ని ధరించి చక్కగా ఎంతో అందంగా ఉందన్నమాట. ఆ తల్లికి అందం అంటే ఏం తక్కువ. అందుకే సుందరి అంటే అమ్మవారే. సుందరి కూడా ఒక నామం, అది కూడా ఒక బీజాక్షరం రహస్యం దాగి ఉంది అందులో. దీన్ని కామబీజం అంటారు, కామకోటి బీజం అని కూడా అంటారు దీన్ని. అది స్థూలంగా చూసినప్పుడు ఈ వివరణ వస్తుంది అనమాట. సూక్ష్మంలోకి వెళ్తే బీజాక్షరాలు ఉంటాయి. సంపుటీకరణ చేసుకుంటూ చేస్తారు, అదంతా పెద్ద ఇది, అది దాని జోలికి మనం వెళ్ళకూడదు. శరదిందు వికాసమందహాసం
స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యం అరవిందాసన సుందరీముపాస్మహే. శరదిందు వికాస మందహాసం. వెన్నెల నవ్వుతే ఎలా ఉంటుంది అమ్మవారు, అలా ఉంటుంది. చక్కగా సన్నగా చిన్నగా సంతృప్తిగా సంతుష్టిగా ఉన్నవాళ్ళు మాత్రమే ఆ నవ్వు నవ్వగలుగుతారు. మిగతా వాళ్ళకి ఆ నవ్వు చేత కాదనమాట. సమర్థులు నవ్వే నవ్విది. ఎందుకంటే మన అమ్మ ఎంత సమర్థురాలండి, అందుకే అంత అందంగా నవ్వుతుంది మన అమ్మ. స్ఫురదిందీవరలోచనాభిరామం. చక్కగా తామర పువ్వులు లాంటి పెద్ద పెద్ద కళ్ళతోటి చాలా సున్నితంగా నవ్వుతోందనమాట. అరవింద సమాన సుందరాస్యం. చక్కగా అరవిరిసినటువంటి పూలు ఎంత అందంగా ఉంటాయో, గుబాళిస్తూ సుకుమారంగా సున్నితంగా తాజాగా ఉంటాయో, అమ్మవారు అలా ఉందన్నమాట. అమ్మవారి నవ్వు అలా ఉందన్నమాట. అరవిందాసన సుందరీ ముపాస్మహే. అటువంటి అరవిరిసిన అందాలతో ముగ్ధ మనోహరంగా నవ్వుతున్నటువంటి అమ్మవారికి ఒక్క నమస్కారం పెట్టుకుందాం మనం. జై మేరా భారత్ మహాన్. జై హింద్.